చూడండి కంకణాలలో దగ్గరగా ఒక పోగా ప్రజలు పడుతుంది. మీ పేరుతో శకల అక్షంతలు కుంకుమ కంకణం పోగా ప్రజలు కంకణాలు కలిగిన పదమంటున్నాయి. కాబట్టి ఈ పారాయణాన్ని భక్తి శ్రద్ధలతో ఆ స్వామి మీద పూర్తి నమ్మకమైన విశ్వాసంతో మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను ఆ స్వామి సంకల్పం పెట్టుకొని మీ యొక్క పారాయణాన్ని ప్రారంభించవచ్చు. అలాగే నిష్కల్మషంగా పారాయణ చేస్తే అన్ని కోరికలు సిద్ధిస్తాయని చెప్పి ఆ గురుచంద్ర పారాయణం అని చెప్తుంది. ఇది చంద్రపడ వస్తుంది. నిష్కల్మషంగా పారాయణ చేసినట్లయితే మనకు కోరికలు అన్నీ సిద్ధిస్తాయి. భగవంతుడు మనకి ఏం కావాలో దాన్ని అందిస్తాడు. కానీ తప్పనిసరిగా నాకు ఇప్పుడు ఈ మధ్య వివాహం కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఏదైనా ఆరోగ్యం గురించి కానీ సంకల్పం చెప్పుకొని ప్రాబ్లం ఉన్నట్టయితే ఆ యొక్క ప్రాబ్లాన్ని కూడా చెప్పుకొని ఆ యొక్క కోరికలు తెచ్చుకోవచ్చు. ఈ గురుచరిత్ర పాటించాలి. మనిషికి ఈ రోజుల్లో ఏ కార్యక్రమం చేయాలన్నా గురువారం అనేది ఉండాలి. గురువారం లేకపోతే ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా మనం చేయలేదు. అయ్యగారికి అమ్మాయి గురువారం లేదు, అయ్యాకి గురువారం లేదు, తర్వాత గురువారం వచ్చిన తర్వాతనే తెలియడం కానీ లేకపోతే మిగతా కార్యక్రమాలు వెళ్ళకపోవడం కానీ గురువారం ఏ గురువారం అనేది ఖచ్చితంగా మనిషికి అవసరం. ఆ యొక్క గురువారం తక్కువగా ఉన్నప్పుడు ఈ గురుచరిత్ర పారాయణ ద్వారానే ఆ యొక్క గురువారాన్ని మనం అందుకోగలం. కాబట్టి మనకు ఏ అవసరం ఉన్నా లేకపోయినా మనం ప్రతి సంవత్సరం ఈ యొక్క పారాయణాన్ని నిర్వహిస్తున్నాం. మన వర్తమాన జీవనంలో నలుగురికి మంచి జరగాలని ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని దేవాలయం తరఫున నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా నిష్కల్మషంగా ఈ యొక్క పారాయణాన్ని చేసి ఆ యొక్క దత్తాత్రేయ స్వామి సంపూర్ణ కటాక్షలు పాల్గొనాలని చెప్పి మరోసారి మేము జరుపుకుంటున్నాం. జయ గురు. దేవాలయం కార్యవర్గ సభ్యులు ఎవరైనా ఉంటే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బుక్కులేనా బుక్కులు తీసుకొని బుక్కులు వచ్చినాయి. గ్లాస్ నీళ్ళు ज्योतिदेवताभ्यो नमः. सकल पूजा परिपूर्णार्थे अन्न पुष्पाक्षते अभ्यर्च्य नमस्करोमि. गणान्त्वा गणपतिं हवामहे कविं कवीनां पुमस्रवस्तमो శుక్లాంబరధరం విష్ణుం శివధరం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే.
మీ ముందర తమలపాకులు ఉన్నాయి. ఆ తమలపాకుల పోగా పెట్టుకొని పెట్టుకోండి. అయ్యా నారాయణమూర్తే శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణి హిరణ్యగర్భాభ్యాం నమః అరుణవతి వశిష్టాభ్యాం నమస్కారం చేసుకోండి. ఇష్టదేవతాభ్యో నమః కులదేవతాభ్యో నమః గ్రామదేవతాభ్యో నమః స్థానదేవతాభ్యో నమః సద్గురు దత్తాత్రేయ దేవతాభ్యో నమః. అమ్మా నాన్న తలుచుకో. పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. దేవతాభ్యో నమః శ్రీ భవాని శంకర పార్వతీశ్వర భక్త మార్కండేయ దేవతాభ్యో నమః శ్రీ సీతారామాభ్యాం నమః మార్త్యాంజనేయ స్వామి దేవతాభ్యో నమః సద్గురు దత్తాత్రేయ దేవతాభ్యో నమః సర్వేభ్యో దేవేభ్యో నమో సర్వేభ్యో. మీ చేతిలో ఒక అక్షంతలు పోక మీద ఉన్న కక్షం మీద పుస్తకం మీద వేయండి. అపవిత్ర పవిత్ర వాసర్వాన్ స్మరే పునరీకాక్షం సర్వాధ్యాఖ్యాం సరస్వతి. మీ దగ్గర కలిసంలో నీళ్ళు ఉన్నాయి. ఒకసారి చల్లుకొని మీరు ఒకసారి చేతిలో నీళ్ళు చల్లుకొని పైన పువ్వు వేసుకొని కలిసంలో పువ్వు వేసుకొని మీరు చల్లుకొని ఆ పువ్వు తీసేయండి. ఇప్పుడు తీసేయండి కూర్చోండి. అందరం ఒకటే మహాశివ ప్రాణాయ కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః శివాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః రామోదరాయ నమః సంకర్షాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అదోక్షజాయ నమః నారసింహాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణ పరమాత్మనే నమః. హృదయా హరేరో పుష్పర్షి కూర్మా దేవత సుతరం చేతః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః ప్రణవస్య వినియోగః. అందరూ ప్రాణాయామం చేయండి. ఓం శుభః ఓం భువః ఓం జనః ఓం మహః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః బ్రహ్మ భూర్భువస్సురో శుభాభ్యుదయార్థంచ శుభాభ్యుదయార్థంచ శ్రీకృష్ణావేణ్యాం గోదావరియోర్ మధ్యప్రదేశే భక్తమార్కండేయాలయే సమస్త దేవత బ్రాహ్మణ దేవతలలో బ్రాహ్మణ విద్యప్రాప్తే వర్తమాన వ్యవహారిక చారణమైన ప్రభవాన్ షష్ఠి సంవత్సరాణ మధ్యే స్వస్తి శ్రీ క్రోధి మార్గశీర్ష మాసే శుక్లపక్షే అద్య తిథి సప్తమ్యాం అద్యవాసరః మానవాసరే శుభవాసరే శుభ నక్షత్రే కూడా ఎవరి గోత్రం వాళ్ళు అనుకొని సార్ పేరు పెట్టుకొని మీ పేరు పెట్టుకొని సముద్రం బస్ స్టాండ్ అనుకోండి. యజమాని యజమాని